గిరీశం పార్వతి తోలుబొమ్మలు ఆట ఆడిస్తూ ఉంటారు. నీ మనోవాంఛ తీర్చుటకై నీకు బిడ్డను ప్రసాదిస్తున్నాను అని గిరీశం చెప్తూ ఉంటాడు. అలాగే ఇదిగో ఇదేంటి అని చెప్పి అనుకుంటూ అక్కడేమో మైనవతి పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బామ్మ దగ్గర ప్రసవం చేస్తూ ఉంటుంది. ఇగో అలవాటైన నేను అసలు ఈ బిడ్డని నా బిడ్డ అని నేను ఏ నలుగురు చెప్పుకోగలను అని చెప్పి పార్వతి ఇంక వాయిస్ ఇస్తూ ఉంటుంది. ఇదిగో ఆడపిల్ల పుట్టింది, అచ్చం నీలాగే ఉంది అని మైనవతి బామ్మ అంటుంది. ఇంకా ఒక్కసారి మైనవతి మొహం చాటేస్తుంటుంది. ఇంకా చాలా కోపంగా మాట్లాడుతుంటది. దాని ఏడుపు నాకు వినిపించకూడదు, దాని మొహం కూడా నాకు కనిపించకూడదు అని గట్టిగా అరుస్తూ తీసుకెళ్ళిపో బామ్మ, పారేస్తావో ఎక్కడైనా పాతేస్తావో అని చెప్పి మైనవతి చెప్తూ ఉంటుంది. ఇంకా మైనవతి బామ్మ ఇంకా ఏం మాట్లాడలేక పాపం తీసుకొని బయటకు వస్తుంది. జోరును వర్షం కురుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా పాపం పట్టుకొని ఇంకా అలాగే నడవడానికి వస్తూ ఉంటుంది. ఇంకా మైనవతిని చాలా ద్వేషంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ బిడ్డ నాకు వద్దు అని చెప్పి నేను తీసుకున్నాడు, నేను మోసపోయాను, అలాగే తండ్రి లేడు అని చెప్పి అనుకుంటూ కూలిపోతూ ఇంకా బిడ్డ పగపించుకుంటూ ఉంటుంది.